హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యూనుస్ అండి. నేను మీ వెల్నెస్ కోచ్ని. ఎలా ఉన్నారు? ఐ హోప్ వెరీ వెల్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్. మనం లాస్ట్ వీడియో వచ్చేసి ప్రోటీన్ గురించి డిస్కస్ చేసాము. ఎవరైతే ఆ వీడియో చూడలేదో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పంపించాను, ఒకసారి చూడండి. ఓకే, అండ్ వ్యూస్ చాలా బాగున్నాయి. సో దాంతోపాటు వచ్చి కామెంట్స్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా అర్థమవుతుంది హ్యాపీగా. అండ్ ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, అండ్ చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ చేస్తే నాకు అర్థమవుతుంది ఏ విధంగా వీడియోస్ హెల్ప్ అవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. సో ఇంకా ఏ విధంగా నేను యాజ్ వెల్నెస్ కోచ్ మీకు హెల్ప్ చేయగలుగుతానని నాకు అర్థమవుతుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం డిస్కస్ చేయాలి హెల్తీ బ్రేక్ఫాస్ట్. లెట్స్ స్టార్ట్. ఆర్ యూ రెడీ? ఎస్. ఓకే, సో వాట్ ఈస్ బ్రేక్ఫాస్ట్? ఓకే, బ్రేక్ఫాస్ట్ మనం మార్నింగ్ ఏం చేస్తున్నాం? బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మన బ్రేక్ఫాస్ట్ని, అండ్ లేకపోతే ఫాస్ట్గా చేస్తున్నాం. ఓకే, సో దానికి ఏ విధంగా చేయాలి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, యాక్చువల్గా మనకు ఏ టైప్ బాడీ అంటే ఇష్టం? ఓకే, ఇలా ఇదా అనుకోండి. ఈ టైప్ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఈ టైప్ ఉంటే బాగుంటుందా? విచ్ టైప్ యూ వాంట్? ఓకే, ఈ టైప్ ఉండాలా లేకపోతే ఈ టైప్లో ఉండాలా? యాపిల్ టైప్లో ఉండాలా లేకపోతే జీరో సైజ్ వచ్చారండి ఆ టైప్లో కావాలా? ఓకే, సో చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. చాయిస్ మీది. ఏ టైప్ కావాలి ఆ టైప్లో ప్లాన్ చేసుకోవచ్చు, డిపెండ్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మన డే స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ పైన. ఓకే, మనం ఏ విధంగా ఏ విధంగా డే స్టార్ట్ చేస్తున్నాం అనేది డే మొత్తం డిపెండ్ అవుతుంది. మిగతా 23 hours అయితే ఉందో కదా, అది మొత్తం మనకి ఎలా అవుతుందంటే డిపెండ్ ఆఫ్ మన బ్రేక్ఫాస్ట్ పైన ఉంటుంది. ఓకే, సో మార్నింగ్ అని ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ చేసినాం, చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, తక్కువ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. మధ్యాహ్నం కొంచెం హెవీ చేస్తున్నాం, నైట్ ఏం చేస్తున్నాం ఇంకా హెవీ చేస్తున్నాం. కాబట్టి మన బాడీస్ ఎలా అయిపోతున్నాయి? షేప్ అవుట్ అయిపోతుంది. ఓకే, యాక్చువల్గా మనకు బ్రేక్ఫాస్ట్ ఎలా కావాలి? హెల్దీ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ మనకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలి మార్నింగ్. మధ్యాహ్నం కొంచెం తగ్గించాలి, లంచ్లో డిన్నర్లో ఇంకా కొంచెం తగ్గించాలి. అప్పుడు మన షేప్ ఏదో అవుతుంది, ఈ షేప్లో వస్తాం. ఓకే, సో గుర్తు పెట్టుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి ప్లస్ హెల్దీగా ఉండాలి. ఓకే, అండ్ లంచ్ కొంచెం తగ్గించాలి, నైట్లో ఇంకా కొంచెం తగ్గించాలి. అప్పుడు ఆ షేప్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మన షుగర్ లెవెల్స్ అనేవి హంగర్ని ఎలా కంట్రోల్ చేస్తాయి అంటే మినిమం 3+ hours. మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ 3+ hours తర్వాత మళ్ళీ మనకు ఆకలి అనేది అవుతుంటుంది. మినిమం మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ 3+ hours వరకు మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటట్లు ఉండాలి. ఓకే, షుగర్ లెవెల్స్ తొందరగా డ్రాప్ అవ్వకూడదు, తొందరగా మళ్ళీ ఎక్కకూడదు. ఆ విధంగా మనం మార్నింగ్ తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ ఆ విధంగా ఉండాలి. ఏ విధంగా మనకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి అంటే అందులో మనకు మార్నింగ్ తీసుకున్న బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ దాంట్లో ఉండేటప్పుడు చూసుకోవాలి. కానీ మనం ఏమి ఇస్తున్నాము? మనం చేసే వర్క్ స్మార్ట్గా ఉంది కానీ బ్రేక్ఫాస్ట్ స్మార్ట్గా ఉందా? చూడడానికి అందంగా ఉన్నాం కానీ మన బ్రేక్ఫాస్ట్ అందంగా ఉందా? ఎలాంటి బ్రేక్ఫాస్ట్ మనం ఇస్తున్నాం బాడీకి, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో మార్నింగ్ మనం ఇడ్లీ ఇస్తున్నాం, దోశ, పూరి, సాంబార్, ఆ టైప్లో మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తున్నాం. అది మన బాడీకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కాదు. ఓకే, సో ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్ తినకూడదా? హ్యాపీగా తీసుకోండి, వద్దని చెప్పట్లేదు. బట్ లంచ్ టైంలో యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను బాస్. ఓకే, మార్నింగ్ లేచిన తర్వాత మన బాడీ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఆ ఫ్రెష్ ఉన్న టైంలో మనము నైట్లో ఏదో పిండి చేసి పెట్టిన పిండి, నైట్లో దోశలు చేసి పెట్టిన పిండి, ఓకే, చపాతీలు, ఇడ్లీలు, సాంబార్లు మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ లోపల వేసామనుకోండి, మన బాడీ ఇలా ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి. ఓకే, మీరు ఏం ఫీల్ అవ్వకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మార్నింగ్ మనం స్నానం చేయకుండా దేవుని పూజ చేస్తామా? ఎంతమంది చేస్తారు? స్నానం చేయకుండా లేస్తామంటే నోట్లో బ్రష్ పెట్టుకొని దేవుడా చెప్తామా? లేదు. ఏం చేస్తాం? మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసుకొని దేవునితో దండం పెట్టుకొని బయటికి వెళ్తాం. అవునా? సేమ్ ఎలా అయితే మనం దేవునితో మాట్లాడుతున్న దేవుని ఎంత ప్రార్థిస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన బాడీ. ఓకే, మనం ఏం చేయాలన్నా కూడా మన బాడీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి బాడీలో మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత వేస్టేజ్ మొత్తం వెళ్ళిపోయింది బయటికి, బాడీ ఫ్రెష్గా ఉంది. ఆ టైంలో మనం లోపల ఏం పంపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వేదైతే పంపిస్తున్నావో డే మొత్తం అదే విధంగా మన బాడీ పనిచేస్తుంది. కాబట్టి మనం మార్నింగ్ పూట ఏం చేసుకోవాలి? హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఈరోజు మధ్యలో ఈ కాలంలో ఏమైపోయింది? మోడర్న్ కిడ్స్, అవునా, కిడ్స్కి ఏం చేస్తున్నాం? బ్రెడ్, జామ్. అవునా, మనందరికీ తెలుసు బ్రెడ్ ఏ విధంగా రెడీ అవుతుంది. మైదా. ఎంతమందికి మైదా అంటే ఇష్టం?
ఎవరికి ఇష్టం లేదు, మనకు తెలుసు మైదా నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి. బట్ అయినా మనం మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? బ్రెడ్ ఇస్తున్నాం, జామ్ ఇస్తున్నాము, బిస్కెట్స్ ఇస్తున్నాము, టోస్ట్ ఇస్తున్నాం. ఆ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మన పిల్లల హైట్ ఎందుకు పెరుగుతుంది? వాళ్ళు ఎందుకు హెల్తీగా ఉండగలుగుతారు? అవునా? వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే బికాజ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. మనం మార్నింగ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఇస్తున్నాము? ఓకేనా? మార్నింగ్ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకు రైస్, చపాతీస్, అవునా? లేకపోతే మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్, బ్రెడ్, టోస్ట్, అవునా, ఓట్స్, మనం ఏమంటారు, నూడిల్స్, మ్యాగీస్, ఇలాంటివి ఇస్తున్నాం. ఓకే, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే మన బాడీ, మెయిన్గా మన బాడీని ఎవరు పరిపాలిస్తారు, ఎవరైతే రోల్ చేస్తారంటే ప్యాంక్రియాస్. మన బాడీలో మేజర్ రోల్ ఉంది ప్యాంక్రియాస్ది. ఓకే, ప్యాంక్రియాస్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మన ప్యాంక్రియాస్ని ఇన్సులిన్ లెవెల్ని రిలీజ్ చేస్తాయి. ఓకే, నువ్వు ఏదైతే పంపిస్తున్నావో అదే మనకు షుగర్ లెవెల్ని పెంచుతుంది. ఇన్సులిన్ అనేది హై అయిపోతుంది నువ్వు తీసుకున్న భోజనం వల్ల. ఓకే, చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ పంపిస్తుంటారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ పంపించకూడదు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పంపించాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే నెక్స్ట్ మన టాపిక్ వస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటిది, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది ఆ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. కానీ మనం పంపించాల్సింది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే మంచి పౌష్టికాహారం మనం పంపించాలి. వి నో వెరీ వెల్, తెలుసా తెలియదు చెప్పండి ఒకసారి. అవునా? మనకు మంచిది ఏది, చెడు ఏది మనం స్మెల్ చేయలేమా? వీ క్యాన్ గెస్, హ్యాపీగా గెస్ చేయగలుగుతాం. మార్నింగ్ మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాలి? అవునా? ఏది మంచిది, ఏది చెడు మనం స్మెల్ చేయలేమా? హ్యాపీగా స్మెల్ చేయగలుగుతున్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఓకే, ఎందుకు చేయలేకపోతున్నామో ఒకసారి చూద్దాం. ఓకే, సో చూడండి, సింపుల్గా మనకి ఎప్పుడైతే తెలిసిందో దట్ టైమ్ వీ కెన్ హ్యాపీలీ మేనేజ్. మనకు తెలియదా చేస్తాం. ఇప్పుడు మనం చేసింది తప్పని చెప్పట్లేదు, తెలుసో తెలియక చేస్తున్న మిస్టేక్స్. ఓకే, ఎప్పుడైతే తెలిసిందో మనం హ్యాపీగా ప్లాన్ చేయగలుగుతాం. మన బాడీలో ఎవ్రీ సింగిల్ డే మన బాడీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక సౌండ్ వస్తుంటుంది. ఓకే, హ్యూమన్ బాడీ కన్సిస్టెన్సీ ఆఫ్ రిక్వైర్మెంట్ 100 ట్రిలియన్ సెల్స్. మన బాడీలో 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఈ 100 ట్రిలియన్ సెల్స్కి బాడీ రిక్వైర్మెంట్ ఏముందంటే 114 రకాల పౌష్టికాహారం. మన బాడీకి ఎవ్రీ సింగిల్ డే 114 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి. ఓకే, మార్నింగ్ లేచిన తర్వాత మనం ఏమి ఇస్తున్నాం? ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ పంపించేస్తున్నాం. అవునా కదా? సో మార్నింగ్ మనకు ఎనర్జీ కావాలి, డే మొత్తం మనకు ఎనర్జీ కావాలి, హెల్తీగా ఉండాలంటే మనకు 3 థింగ్స్ ఈజీ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఇది నార్మల్గా ఈక్వల్ కావాలి, మనం తీసుకున్న భోజనంలో ఉండాలి హ్యాపీగా. మార్నింగ్ అంటే ఇవి తీసుకుంటున్నాం మనం, ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్ తీసుకుంటున్నాం, లేదా ఏదో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లేదా ఏదో లంచ్ చేస్తున్నాం, దాంట్లో 3 వస్తున్నాయి. ఓకే, అండ్ నైట్ టైంలో, ఓకే, అండ్ మార్నింగ్ అవర్స్ నైట్లో బాడీ ఫ్రెష్ అయిపోయింది. మార్నింగ్ ఏమి ఇస్తున్నాం? ఎగ్జాంపుల్గా బైక్ తీసుకోండి. ఓకే, బైక్లో మనం డీజిల్ వేస్తున్నాం, పెట్రోల్ వేస్తున్నాం. పెట్రోల్ వేసిన తర్వాత ఆ పెట్రోల్ మంచి పెట్రోల్ వేస్తామండి, క్వాలిటీ ఆఫ్ పెట్రోల్ వేస్తామనుకోండి, బైక్ మంచి సర్వీస్ ఇస్తుందా లేదా? మంచి సర్వీస్ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ బైక్లో మనం రాంగ్ ఫ్యూయల్ వేసామనుకోండి, రాంగ్ పెట్రోల్ వేస్తాం, కెరోసిన్ అండ్ పెట్రోల్ మిక్స్ అయి ఉంది, లేదా డీజిల్ అండ్ పెట్రోల్ మిక్స్ అయి ఉంది అనుకో, సంథింగ్ రాంగ్ ఫ్యూయల్ ఆ బైక్లో వేసామనుకోండి, ఏమవుతుంది? బైక్ పాడైపోతుంది. సో మనం ఏం చేస్తాం? మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్తాం, మెకానిక్ రిపేర్ చేసి వస్తాడు, మంచి రిపేర్ చేసి మనకు బిల్ ఇస్తారు, ఆ బిల్ తీసుకుని వచ్చేసాం, మళ్ళీ రిపేర్ చేసుకున్నాం. రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఫ్యూయల్ వేసామనుకోండి, ఏమవుతుంది? సేమ్ ప్రాబ్లం, మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సింది. సో ఫ్యూయల్ చేంజ్ చేయాలి, తీసుకున్న భోజనం మార్చాలి, మన ఫ్యూయల్ చేంజ్ చేయాలి. మనకు సేమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం తీసుకున్న భోజనం మార్చాలి, మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయాలి. మార్నింగ్ అవర్స్ ఎంటీ స్టమక్లో ఏమి ఇస్తున్నాం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అవర్ బాడీ వేకప్ ఇన్ ద మార్నింగ్. మన బాడీ మార్నింగ్ లేచిన తర్వాత డిమాండ్ చేస్తుంది, లోపలికి వెళ్ళి సౌండ్ ఇస్తుంది, హలో హలో హలో. మనకు అనిపిస్తుంది, చెప్పండి చెప్పండి చెప్పండి, ఏంటిది? టీ కావాలా? ఓకే ఓకే ఓకే. ఇడ్లీ కావాలా? వస్తున్నా. సాంబార్ కావాలా? స్మోకింగ్ కావాలా? ఓకే, ఆ టైప్లో మనం బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మనం మార్నింగ్ లేచిన తర్వాత ఎంటీ స్టమక్లో ఏమి ఇస్తున్నాము? ఓకే, ఫస్ట్ మన బాడీలో మనం ఏం పంపిస్తున్నామో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైంలో మనం ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్ ఇస్తున్నామంటే మన బాడీకి కాదు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాం మనం. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏముంటుందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, పెరిగిపోతుంటుంది. షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి.
ఓకే, మనం షుగర్ తగ్గించుకోవాలి అంటే తీసుకున్న భోజనంలో ఫస్ట్ షుగర్ తగ్గించుకోవాలి. స్వీట్స్ తింటే షుగర్ పెరగడం కాదు, మనం తీసుకున్న భోజనంలో సింపుల్ కార్బోహైడ్రేట్స్లో షుగర్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పట్లేదు, ప్రూవెన్ అయి చెప్తున్నాను. ఓకే, సో మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఏ టైప్లో ఉంటుంది? మన కార్బోహైడ్రేట్స్ మొత్తం సింపుల్ కార్బోహైడ్రేట్స్ టైప్లో మనం బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, మన షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తామా, షుగర్ పెరిగిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ పెరిగిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది. అంటే ఈ టైప్లో మన బాడీలో నడుస్తూనే ఉంటుంది. పెరిగింది తగ్గింది, పెరిగింది తగ్గింది, ఈ టైప్లో మనకు ఉంటాయి. ఓకే, ఒకవేళ చాలామంది ఏం చేస్తారు, ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటిది? బ్రేక్ఫాస్ట్ చేయడమే మానేస్తారు. బ్రేక్ఫాస్ట్ నెవర్ ఎవర్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు కూడా మనం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఆల్రెడీ ఇన్సులిన్ డౌన్ అయిపోయింది, అవునా? ఇన్సులిన్లోకి ఏముంది? షుగర్ పెరుగుతుంది, మళ్ళీ వేసామా, మళ్ళీ పెరుగుతుంది, ఇన్సులిన్ డౌన్ అయిపోతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ సేమ్ ఈ విధంగానే వెళ్తుంది. ఓకే, సో మన బాడీలో షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి అంటే మనం బ్యాలెన్స్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్యాలెన్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మంచి ప్రోటీన్స్ ఉండాలి, మంచి గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే, నేను లాస్ట్ 7 years నుంచి చేస్తున్నాను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ బేస్డ్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్. ఆల్రెడీ ఈ వీడియో చూసే చాలామంది బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటారు, అవునా? హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ మనం ఎవ్రీ సింగిల్ తీసుకొని చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామో మనకు 3 daysలో 4 daysలో 10 daysలో డిఫరెంట్ చేంజెస్ అబ్జర్వ్ చేసాం మనం, అవునా? కానీ మళ్ళీ ఏం చేస్తాం? బ్యాక్ టు బేసిక్స్. లేదండి, ఎవ్రీ సింగిల్ డే మనకు బ్యాలెన్స్ ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మన బాడీ బ్యాలెన్సింగ్ వెళ్తుంది. ఓకే, నేను 7 years బ్యాక్ 16 kg వెయిట్ లాస్ అయ్యాను. అప్పటి నుంచి అదే వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను హెల్తీగా. ఓకే, సపోర్ట్ ఆఫ్ గుడ్ న్యూట్రిషన్స్, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, రీప్లేస్మెంట్ ఆఫ్ ఫుడ్ చేసుకుంటూ. ఓకే, దిస్ ఇస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ టీ. లో క్యాలరీ, హై ఎనర్జీ, సూపర్ హెల్తీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు, మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా మన బాడీని మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా కానివ్వండి మన బాడీకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కావాలి? హెల్దీ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ కావాలి. ఓకే, అందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి ఉండాలి. బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. ఓకే, స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన మెటబాలిజం డౌన్ అయిపోతుంది. చాలామంది లేడీస్ ఈరోజు లావ్ ఎందుకు అయిపోతున్నారంటే బికాస్ ఆఫ్ దే డూయింగ్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. మరి మార్నింగ్ హస్బెండ్కి చేయాలి, పిల్లలకి చేయాలి, వాళ్ళకి చేయాలి, అందరికి చేసిన దాకా 11 అవుతుంది, 11 అవుతుంది. అవును, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎలాగైనా అయిపోయింది కదా అని చెప్పేసి ఏం చేస్తారు? మళ్ళీ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి చేసేస్తారు. సో బాడీ ఇలా సపోర్ట్ చేస్తుంది చెప్పండి? మార్నింగ్ నైట్లో మనం తిన్నాం, నైట్లో మనం 7 o'clock 6 o'clock ఏదో డిన్నర్ చేస్తుంటాం, అవునా? మళ్ళీ మార్నింగ్ 6 వరకు 12 hours అయిపోయింది. 12 hours మన బాడీ ఎంప్టీగా ఉంది. థింక్ అబౌట్ ఇట్. ఆల్రెడీ బాడీ రిపేర్ అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ బాడీలో ఫ్యూయల్ కావాలి, ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. సో అది మెయిన్ ప్రాబ్లం. 11 o'clock 12 o'clock మార్నింగ్ ఒక టీ వేసేసాం, ఓకేనా? టీ ఎంతవరకు మంచిది మనకు? ఒకసారి ఆలోచించండి. యాసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆకలి చంపేస్తుంది, అవునా? టీ తాగేస్తే అది చనిపోతుంది ఆకలి. కాబట్టి మన గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు పెరుగుతూనే ఉన్నాయి. సో మనకేం కావాలంటే ఎవ్రీ మార్నింగ్ మనకు బ్యాలెన్స్ బేస్డ్ మనకు బ్రేక్ఫాస్ట్ కావాలి. అందులో మనకు ప్రోటీన్స్ కావాలి, కాల్షియం కావాలి, విటమిన్స్ కావాలి, పొటాషియం కావాలి, ఎవ్రీథింగ్ మనకు మార్నింగ్ ఉండేటట్లు కావాలి. మనం తీసుకున్న భోజనంలో ఎవ్రీథింగ్ ఉండాలి. అప్పుడు మన బాడీ హెల్దీగా అండ్ ఫిట్నెస్గా ఉంటుంది. వాట్ ఈజ్ మై రికమెండ్? ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకు బ్యాలెన్సింగ్ చేయమంటే చేయలేము. ఓకే, నేను బాగా బిలీవ్ చేస్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను బాగా బిలీవ్ చేస్తాను. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ ఉంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ ఉంది. ఓకే, ఎగ్జాంపుల్గా నేను నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, 4 hours వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, అదే కనుక నేను బ్యాలెన్స్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ చేశాను అనుకోండి, నా బాడీ 6 hours వర్క్ చేయగలుగుతుంది వితౌట్ టైట్నెస్. కొంచెం కూడా అలసిపోకుండా నేను ఒక 6 hours వర్క్ చేయగలుగుతాను. ఒక 2 hours ఎక్స్ట్రా చేయగలుగుతానా లేదా? ఆల్రెడీ మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తెలుసు మన బాడీ ఏ విధంగా చేస్తుంది అనేది. ఓకే, మనం ఒకరే బాగుంటే కాదు, మన ఫ్యామిలీ అందరూ బాగుండాలి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా చూసుకుంటే నా ఫ్యామిలీ మొత్తం ఎవ్రీ సింగిల్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం బ్యాలెన్స్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్లో. ఓకే, సో నా రికమెండ్ వచ్చేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాలెన్స్ బ్రేక్ఫాస్ట్. ఓకే, సో 2019లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్కి మనకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డు వచ్చింది, రీప్లేస్మెంట్ ఆఫ్ మీల్స్లో. ఓకే, వరల్డ్స్లో ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డు కూడా వచ్చింది.
సో ఎందుకు మనం ఆ సొల్యూషన్ని తీసుకోకూడదు, సెలెక్ట్ చేసుకోకూడదు? ఓకే, సో ఈ విధంగా మీ బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేయండి. సో నెవర్ ఎవర్ స్టెప్ అవుట్. మనం ఎప్పుడైనా కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాము అంటే వితౌట్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళకూడదు. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయండి. ఆ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంటీ స్టమక్, బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వండి. వాట్ ఎవర్ మీ దగ్గర ఉంది, మీకు మంచిగా అనిపిస్తుంది చేసేయండి. ఓకే, మీకు ఇడ్లీ బాగా అనిపిస్తుందా తినేయండి. మీ బాడీకి ఇడ్లీ రిక్వైర్మెంట్ ఉందా తినండి, వద్దని చెప్పండి. కానీ ఒకసారి స్మెల్ చేయండి. ఇడ్లీ పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, షేక్ పెట్టండి. మీకు ఏది మంచిగా అనిపిస్తుంది, ఏ దాంట్లో మీకు కాన్ఫిడెంట్ ఉంది, ఏదైతే తీసుకుంటే నా బాడీ బాగా అనిపిస్తుంది అది మాత్రం పంపించండి. ఓకే, యాజ్ అ వెల్నెస్ కోచ్గా నేను చెప్పాల్సింది మాత్రం ఇదేనండి మీకు. ఎందుకంటే మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ మనకు ఎంత గైడెన్స్ చేసినా కూడా మనకు సెల్ఫ్ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం దేవుణ్ణి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ మన బాడీని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే దేవునితో మాట్లాడాలంటే ఈ బాడీ ఉంటేనే ఆ దేవునితో మనం మాట్లాడగలుగుతాం. ఈరోజు మనం దేవుని దగ్గర పూజ చేయాలంటే మన బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దానికి మనం ప్రాపర్గా చూడట్లేదు కాబట్టి. సో ఏ విధంగా దేవుణ్ణి అడగలుగుతాం మనం చెప్పండి, అవునా కదా? సో ఇవన్నీ మనకు కరెక్ట్గా ఉండాలంటే మనకు బ్యాలెన్స్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మన బాడీ హెల్దీగా అండ్ ఫిట్నెస్గా ఉంటుంది. చాలామంది ఈ బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్ చేసి చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. ఆల్రెడీ నేను కొన్ని ఎక్స్పీరియన్స్ మీకు పంపించాను. మన ఛానల్లో చూడండి, లైఫ్ కేఎస్టీ ఛానల్ ఉంది కదా, దాంట్లో మనకు 25 kgs, 30 kgs, 40 kgs అండ్ 10 kgs తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని చేంజ్ చేసి హెల్దీగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అవుట్ ఆఫ్ మెడిటేషన్ ఉన్నారు వాళ్ళు, ఎన్నో సప్లిమెంట్స్, ఎన్నో టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు, అందులోకి వెళ్ళి వాళ్ళు బయటపడ్డారు బికాస్ ఆఫ్ దే చేంజింగ్ ది బ్రేక్ఫాస్ట్. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అబౌట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియో మీకు ఏ విధంగా నేను ఇవ్వాలని చెప్పి నాకు అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి డెఫినెట్లీగా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు కార్బోహైడ్రేట్స్ గురించి రాబోతుంది. సో మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలా డెఫినెట్లీ అడగండి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో ఓకే, వాళ్ళు మీకు ఆల్రెడీ ఈ నా సైడ్ నుంచి యాజ్ నేను వెల్నెస్ కోచ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. వాళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఓకే, తీసుకున్న తర్వాత మిమ్మల్ని షేర్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి అడగండి ఏ విధంగా హెల్ప్ అవుతున్నది. ఒకవేళ డైరెక్ట్గా వచ్చిందంటే మీకు కోచ్ రూపంగా వస్తుంది. ఒకసారి వాళ్ళతో కన్సల్ట్ చేయండి, డెఫినెట్లీ వాళ్ళు హెల్ప్ అవుతుంది. ఎలా లైఫ్ సెలెక్షన్స్ చేసుకోవాలని అర్థమవుతుంది. ఓకే, లైఫ్ అనేది ఓన్లీ మనకు తీసుకున్న భోజనం కాదండి. ఓకే, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. అవన్నింటికి వెళ్ళి మనం బయటకు వెళ్ళాలి. ఓకే, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఉంటాయి. యాజ్ అ వెల్నెస్ కోచ్గా వీఆర్ రెడీ టు కరెక్ట్ యూ. ఓకే, మేము కరెక్షన్ చేయడానికి రెడీ ఉన్నాము. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సో ప్లీజ్ షేర్ యువర్ నంబర్, డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, సీ యూ, బాయ్. థ్యాంక్ యూ.